ఓరుగల్లులో ప్రసిద్ధిగాంచిన భద్రకాళి దేవాలయంలో జూలై 6వ తేదీ నుండి 21వ తేదీ వరకు అత్యంత వైభవోపేతంగా శ్రీ భద్రకాళి అమ్మవారి శాకాంబరి నవరాత్రి మహోత్సవాలు నిర్వహించడం జరుగుతోందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి తెలిపారు. దేవాలయం ఆవరణంలో ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్ను ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు ఆవిష్కరణ చేశారు. మరి గతంలో కూడా కరువు వాటిల్లినప్పుడు ఇలాగనే శాకాంబరి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించినప్పుడు మరి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ కరువును నివారించగలిగిన శక్తులు అమ్మవారు ప్రసాదించడం వలన మనందరం కూడా సుఖ సంతోషాలతో ఉన్నామనేది గత పాలకులు కానీ గత చరిత్రలు చెప్తున్నాయి. వాటిని అనుసరిస్తూ మరి పెద్దలు మరి అయ్యగారు శేషయ్య గారు ఆధ్వర్యంలో ఈవో గారి సారథ్యంలో వీటిని చాలా ఘనంగా నిర్వహించుకోవడానికి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని కూడా వచ్చే విధంగా ఇన్విటేషన్ కూడా మేము ఈ రేపేళ్ళలో ఇవ్వబోతున్నాం. ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కానివ్వండి, లోకల్ మినిస్టర్లు అందరూ కూడా దీంట్లో పాలు పంచుకొని ఈసారి మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మాడ వీధులు వీటన్నిటిని కూడా ఇన్స్పెక్షన్ చేయడానికి కూడా అదేవిధంగా మంత్రులు శ్రీనివాస్ రెడ్డి గారు వస్తాను కూడా చెప్పడం జరిగింది. మరి అధికారం వచ్చిన తర్వాత మొదటిసారి మీ అందరినీ ఇక్కడ ప్రెస్ మీట్లో కలవటం, అమ్మవారి ఆశీర్వాదాలతో అందరికి కూడా ఆయురారోగ్యాలు ఉండాలని కోరుకుంటూ ఘనంగా నిర్వహించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. 21వ తారీఖు దాకా 15 రోజులు పక్షం ఈ ఉత్సవాలు అయితే ఒక తిథి ద్వయం వచ్చింది కాబట్టి 16 రోజుల పాటు ఈ ఉత్సవం జరుగుతుంది. అయితే అమ్మవారికి 4 నవరాత్రులు జరుపుతాం. ప్రధానంగా 2 వసంత ఋతువులో చైత్రమాసంలో, ఒకటి వసంత నవరాత్రులని ఆశ్వయ్య మాసంలో మనకు దేవీ నవరాత్రులు. చైత్రేశ్వినే తథాషాఢే మాఘే కార్యో మహోత్సవ చతుర్షు నవరాత్రేషు విశేషాత్ ఫలదాయక దేవీ భాగవతంలో చెప్పబడిన మేరకు నవరాత్ర చతుష్టయాన్ని ఈ దేవాలయంలో భారతదేశం మొత్తంలో ప్రథమంగా ఈ దేవాలయంలో జరపబడుతూ ఇప్పుడు ప్రస్తుతం విశ్వవ్యాప్తమైంది. శాకంబరి నవరాత్రులు కూడా ఇక్కడ జరపబడ్డాక తర్వాత కనకదుర్గ గుడి మొత్తం దేశవ్యాప్తమైంది. ప్రతిదానికి మోక్షానికి హేతువైన శుద్ధాత్మ జ్ఞానాన్ని మనకు ప్రసాదిస్తుంది కాబట్టి ఆ తల్లిని భద్రకాళి అన్నారు. ఆమె దగ్గర శాకంబరి ఉత్సవం మనం చేస్తే ఇప్పుడు ప్రపంచమంతా ఇది వ్యాపించింది. కాకతీయుల రాజధాని అయిన ఓరుగల్లు మహానగరంలో శ్రీ భద్రకాళి అమ్మవారి అద్భుతమైన దేవాలయం ప్రతిష్ఠితమై ఉన్నది. ఈ యొక్క దేవాలయంలో శాకంబరి నవరాత్రులు 6/7/2024 నుండి 21/7/2024 వరకు అద్భుతంగా జరపబడుతున్నాయి. 21వ తారీఖున శాకంబరిగా అమ్మవారు వివిధ రకాలైన కూరగాయలచే మరి వివిధ రకాలైన పళ్ళచే అమ్మవారు అలంకరింపబడి అద్భుతంగా మనకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క తల్లి ఆ రూపాన్ని మనం కళ్ళతో చూస్తే చాలు ఆ తల్లి ఆశీస్సులు పరిపూర్ణంగా అందరికీ దక్కుతాయని ఎన్నో వేల మంది లక్షల మంది భక్తులు మరి అమ్మవారి దర్శనానికి వేంచేయడం జరుగుతుంది. కనుక భక్తులందరికీ తెలియజేయందేమనగా మరి శాకంబరి నాడు కానీ మరి 6వ తారీఖు నుంచి 21 వరకు జరిగే ఉత్సవ కార్యక్రమాల్లో, హోమాల్లో, పూజల్లో అన్నిట్లో పాల్గొనడానికి భక్తుల్ని రావాల్సిందిగా, అమ్మవారిని దర్శించుకోవడానికి రావాల్సిందిగా కోరుచున్నాము.